నమస్తే, వెల్కమ్ టు మై న్యూస్. నేను పుష్ప. మాజీ ఆర్థిక మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తొందరగా కోలుకోవాలని కోరుతూ తునిమండలో ఎస్సన్నవరం పంచాయతీ కూటమి శ్రేణులు గుడిబాట పట్టారు. ఎస్సన్నవరం గ్రామంలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. విశేష పూజలు గావించిన కూటమి శ్రేణులు యనమలకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వెంకటేశ్వర స్వామిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ ఎండీ చోడిశెట్టి త్రిమూర్తి స్వామి, పిఏసిఎస్ అధ్యక్షుడు పోలిశెట్టి రామలింగేశ్వరరావు, గ్రామ టీడీపీ అధ్యక్షుడు బోడాల జమీలు, మాజీ మండల టీడీపీ అధ్యక్షుడు అప్పన్న రమేష్, కూటమి నేతలు చోడిశెట్టి శేషగిరి, కంకిపాటి రమణ, తుమ్మలపల్లి నాని, శేఖ రాము, పందిరి చిన్నబ్బాయి, అప్పన్న నాని, చోడిశెట్టి దొంగబాబు, బొబ్బిలి రమణ, బండారు లక్ష్మణరావు, నెంబర్ వెంకన్న, మట్ల గణేష్, నవీన్, సతీష్, బుజ్జి, జనసేన నాయకులు వంగలపూడి నాగేంద్ర, వంగలపూడి వంశీ, జువ్వాదుల నగేష్, దుబాసి ప్రసన్న, కురెల్ల దివానం, కర్రి ప్రసన్న కుమార్, తొర్రా దొరబాబు పాల్గొన్నారు. అదేవిధంగా నంబారు వెంకన్న ఆధ్వర్యంలో రామకృష్ణ కాలనీ వద్ద తలుపులమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. యనమల రామకృష్ణుడా మాశల దీపమా, త్వరగా కోలుకోవాలి మా హృదయ గీతమా. మతాలకి అతీతంగా జనం ఒక్కటయ్యారు. నీ ఆరోగ్యం కోసం దీపాలు వెలిగించారు. దీపాల వెలుగులు భక్తి గానాలు వినిపించే ఆశల పలుకులు. అమ్మవారి గుడిలో పూజలు జరిగాయి. నీ కోలుకై ప్రజల మనసులు కరిగాయి. తుని పట్టణం గుండెలో నినాదాల మోగింపు. యనమల గారు కోలుకోవాలి అనేది ఒక్క సంకల్పం. తుని రూరల్ నుంచి ప్రార్థనల జల్లు. నీ ఆరోగ్యం కోసం ప్రజల అంతర్లు. వేద మంత్రాల మధ్య వినిపించే ఆశలు దేవాలయాల నుంచి దైవం వరమివ్వాలి. యనమల గారు మళ్ళీ ప్రజల మధ్య రావాలి. కష్టల్లో ఉన్నప్పుడు ప్రజలే బలం. ప్రార్థనలే ఇస్తాయి జీవానికి నయం. సేవలు మాకు కావాలి మళ్ళీ. త్వరగా కొలుకుని రావాలి తిరిగి. యనమల రామకృష్ణుడా మా ఆశల దీపమా, త్వరగా కొలుకోవాలి మా హృదయ గీతమా. కులమతాలకి అతీతంగా జనం ఒక్కటయ్యారు. ఆరోగ్యం కోసం దీపాలు వెలిగించారు. మనందరి అభిమాన నాయకులు, గౌరవనీయులు, పెద్దలు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు గారికి స్వల్పంగా అస్వస్థతగా ఉందని చెప్పేసి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. అయినా రాష్ట్రానికి కావలసినటువంటి వ్యక్తి, నేను కూడా వ్యక్తిగతంగా పార్టీలకు అతీతంగా నేను అభిమానించేటటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తుల్లో రామకృష్ణుడు గారు. ఎంచేతంటే అతను 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో చిన్న మచ్చ కూడా, ప్రతిపక్ష నాయకుడు కూడా
విమర్శించేటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే మన యనమల రామకృష్ణ గారు. అది గర్వంగా మనం చెప్పుకోవచ్చు కూడా. ఈ రోజుల్లో ఇటువంటి రాజకీయాల్లో మరి అంత నీతిగా ఒకే పార్టీలో 6 సార్లు ఏకంగా నెగ్గినటువంటి వ్యక్తి రాష్ట్రంలో కూడా రామకృష్ణుడు గారే. అటువంటి రికార్డులు చాలా ఉన్నాయి. మరి అసెంబ్లీలో ప్రత్యక్ష ప్రసారం మరి శాసనసభ్యులు తీరు బాగోలేదని చెప్పేసి ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి, రాజకీయాల్లో విలువలు ఉండాలనేటువంటి తాపత్రయపడిన వ్యక్తుల్లో మన రామకృష్ణుడు గారు ప్రథములు. మరి అటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి కావాలి, ఆరోగ్యంగా ఉండాలి. అంచేతే అందరూ కూడా మరి ఎంతో ప్రేమతో 2 రోజులుగా అనేక దేవాలయాల్లో మసీదుల్లో పూజలు చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. రాత్రి కూడా న్యూస్లో వచ్చింది, ఏం పర్వాలేదు అంత ఆరోగ్యంగా ఉందని చెప్పేసి ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. అయినప్పటికీ కూడా కార్యకర్తల్లో అదొక ఆందోళన ఉండడం సహజం. ఆయన ఆరోగ్యాలతో భగవంతుడు 100 సంవత్సరాలు పూర్తిగా ఆయన జీవించే విధంగా ఉండాలని చెప్పేసి మనందరూ కోరుకోవాలి. మన నియోజకవర్గానికి మంచి పేరు గుర్తింపు తెచ్చినటువంటి ప్రథమ వ్యక్తుల్లో అయినా అటువంటి వ్యక్తి రాజకీయాల్లో విలువలు ఉండాలన్నా సరే ఆయన తప్పనిసరిగా మరి 100 సంవత్సరాలు కూడా ఆయన జీవించి రాజకీయంగా ఎన్నో సేవలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఎస్ఎన్ఆర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, ఇతర కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా ఈ వెంకటరమూర్తి దేవస్థానంలో ఈ పూజలు చేయడం చాలా అభినందనీయం. మరి ఆ భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఒకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పెద్దలు, పూజ్యులు, మాజీ మంత్రివర్యులు, టీడీపీ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ యనమల రామకృష్ణ గారు గత 10 రోజుల నుండి కొంచెం తీవ్ర అస్వస్థకు గురి కావడం అనేది మా కూటమి శ్రేణుల్లో ఆందోళన కలిగించే విషయం. ఆ విషయం మీద నిన్న పెద్ద ఆయన కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. నా ఆరోగ్యం అంతా బాగానే ఉంది, ఎవరు కంగారు పడొద్దని. ఆయన ఆరోగ్యం బాగోవాలని ప్రత్యేకంగా ఈరోజు మా అన్నవరం కూటమి నాయకులు అందరూ కలిసి శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడిలో ఆయన పేరు మీద, ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఆయన ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు జీవించి మాలాంటి కార్యకర్తలకి ఆయన వెన్నుదన్నుగా ఉండాలని మా అన్నవరం కూటమి నాయకులందరూ ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహించిన అన్నవరం కూటమి నాయకులు అందరికీ కూడా మా తరపున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, పెద్ద ఆయన ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని, మన తుని నియోజకవర్గ అభివృద్ధికి ఆయన ఎప్పుడూ పాటుపడతారని కృషి చేస్తూ ఉంటారని మేము తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించిన అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జై కూటమి, జై జై కూటమి. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ.